హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్. మన ఛానల్ను కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ముందుగా చూసేటోళ్ళు అయితే ఒక్క లైక్ రబ్బా. ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చిన్న చిన్న ఐడియాస్ బట్టల గురించి టైలర్స్ గురించి అయితే ఇస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు ఏంటంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకు కట్ వర్క్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. అందుకని వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా సరే రానప్పుడు చూడొచ్చు, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా. కాకపోతే పాపం కొత్త పిల్లలైతే కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు. అట్లా అనమాట. ఇప్పుడైతే మొత్తానికి వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది లైనింగ్ బ్లౌజే. అందులో మా సిస్టర్ పెట్టిన కొత్త చీర అన్నట్టు నా ఇళ్ళలో పోయినప్పుడు పెట్టింది. ఆ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. ఎందుకంటే దసరా దగ్గరకు వచ్చింది కాబట్టి మనకు బట్టలు కుట్టడానికి ఇక గిరాకీ కుట్టడానికి టైం అయితే సరిపోతూ ఉంటుంది. మనం ఈ పక్కకు పడేస్తాం కదా, అందుకని ఒక బ్లౌజ్ అయితే మీకోసం చూపిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగానైతే హ్యాండ్స్ ఇలా తీసుకున్నాను. నా హ్యాండ్స్ వచ్చేసి 6 ఉంది అన్నట్టు. అందులో 2.5 మనం ఇట్లా డౌన్ హైట్ సంక డౌన్ అయితే తీసుకున్నా. నేనైతే ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే మార్కర్ తోటి చేసుకుని ఉంటే అయితే మీకు వీడియోలో క్లియర్గా కనిపించదని మళ్ళీ నేనైతే స్కెచ్ తీసుకున్నా. అయితే ఏంటంటే ఇలా నీట్గా మనం హైట్ చూసుకొని సంక లూజ్ చూసుకొని ఇలా చూసుకున్న తర్వాత అయితే బ్లౌజ్ అయితే నీట్గా ఇలా కట్ చేసుకోండి. అలాగే మీకు మళ్ళీ అందులో ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, సంక అతుకులు పడకుండా కూడా బ్లౌజ్ కట్ చేయొచ్చు. నేనైతే ఇట్లా ఫాస్ట్గా చూపించేస్తున్నా. అది కూడా మీకు వేరే వీడియోలో సపరేట్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుంటా. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత అయితే నేను ఇలా వెనక పార్ట్ అయితే తీసుకుంటాను అనమాట. వెనక పార్ట్ వచ్చేసి చూసిరా కింద ఈ స్కేల్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు ఇట్లా మూల నుంచి మనం స్ట్రైట్గా లైన్ గీయాలంటే కిందికి మీదికి పోతూ ఉంటుంది. మన హోంవర్క్ బుక్లో మనం హోంవర్క్ రాస్తుంటే ఒకటి కిందికి అలా ఒక పైకి వెళ్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఈ స్కేల్ మూల నుంచి వెళ్ళి చాలా బాగా స్క్వేర్ ఎలా రావాలనేది అయితే మంచిగా వస్తుంది ఈ స్కేల్ తోటి. అయితే మీరు కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఇది తీసుకోరు, బాగా ఉపయోగపడుతుంది. ఇలా నేనైతే మొత్తానికి ఇలా నీట్గా కింద నడుం భాగంలో అయితే స్ట్రేట్గా ఇలా కటింగ్ అయితే చేసుకున్నా. అలాగే ఇది మన సైజ్ బ్లౌజ్ తోటే చూపిస్తున్నా, మీకు వీడియో క్లియర్గా అర్థం కావాలనేసి అయితే సైజ్ బ్లౌజ్ తోటి నడుము లూజ్ చూసుకున్నా. అలాగే మనకు సైడ్కు జాయింట్లు వేసిన తర్వాత క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నా. అట్లనే మన నడుము నుంచి వెళ్ళి మధ్యలో టక్స్ ఉంటాయి కదా, వీటికి వచ్చేసి 1 ఇంచ్ అయితే పెట్టుకున్నా. ఎందుకంటే ఇటు ఒక 1/2 ఇంచ్ అలా ఇంకొక 1/2 ఇంచ్ తోడు కలుపుకొని అదొక ఇంచ్ అయితే పెట్టుకున్నా. అట్లనే మన హైట్ చూసుకున్నా అనమాట. ఇట్లా హైట్ అయితే చూసుకోవాలి. కిందికి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకోండి. ఎందుకంటే కొంచెం కొత్త టైలరింగ్ చేసే వాళ్ళకు క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది కాబట్టి 1/2 ఇంచ్ పెట్టుకోరు. మీరు ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలనుకున్నా కూడా 1/2 ఇంచ్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఇలా కిందికి మనకు ఎంత లూజ్ ఉందో పైన కూడా హైట్ చూసుకున్న తర్వాత అదే మార్కింగ్ తోటి పైన కూడా అదే లూజ్ తోటి ఒక మార్కింగ్ వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే మనం ఒక డబ్బా ఆకారం వచ్చేస్తుంది అన్నట్టు. వచ్చినప్పుడు మనకు బ్లౌజ్ కూడా అసలు మనం ఎలా కట్ చేస్తున్నాం, ఎక్కడైనా క్రాస్ పోతుందా అనేసి అయితే మనకు మంచిగా నీట్గా క్లియర్గానే అయితే అర్థమవుతుంది. అట్లా అనమాట. ఇట్లా నేను షోల్డర్ దగ్గరకు వచ్చేసి అయితే 2.5 తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం టైట్ లూజ్ అయినా పర్లేదు, డోరీస్ పెట్టుకుందాం అనుకుంటున్నా కాబట్టి 2.5 తీసుకున్నా. కామన్గా 2.5 పెడతా కానీ స్టిచ్చింగ్లో కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా నేను కింద గల్లా వెడల్పు వచ్చేసి 3 తీసుకున్నా. ఒక్కొక్కసారి 3.5 కూడా తీసుకుంటా. ఇంకా వెడల్పు ఎక్కువ డీప్ నెక్ రావాలి మనకు, వెడల్పు ఎక్కువ కావాలనుకున్నప్పుడు నేను 3.5 వెడల్పు కూడా తీసుకుంటా. ఇట్లా చంక వచ్చేసి 6 తీసుకుంటా. నా పర్సనాలిటీకి వచ్చేసి 6 తీసుకుంటా అనమాట. అయితే ఇలానైతే ఈ స్కేల్ తోటి మంచిగా లైన్ అయితే గీసుకున్న తర్వాత మన ఆర్మూర్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో అయితే మనము రౌండ్ మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి సంక నేను హైట్ అక్కడ డౌన్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకున్నా. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే కొత్తగా నేర్చుకునేటోళ్ళు 1.5 ఇంచ్ పెట్టుకుంటారు. అంటే ఇక మన స్టిచ్చింగ్లో కొంచెం చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ క్లాత్ ఎంత పట్టాలో తెలియదు కాబట్టి 1.5 ఇంచ్ అయితే తీసుకుంటారు. కానీ గల్లా ఎప్పుడు డీప్ పెరిగినప్పుడు అట్లా మనం 1.5 ఇంచ్ తీసుకున్నప్పుడు డీప్ గల్లకి ఏమవుతుందంటే చంక దగ్గర ముడతలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే డీప్ నెక్ తీసుకున్నప్పుడు చంక రౌండ్ కాడ ఒక 1 ఇంచే తీసుకోవాలి, 1.5 తీసుకోవద్దు. 1 ఇంచ్ తీసుకుంటే స్టిచ్చింగ్లో ఒక 1/2 ఇంచో 1/2 ఇంచో పోయినా కూడా మనకు వెనుక సైడ్ గింత కూడా ముడత రాకుండా నీట్గా వస్తుంది. మనం గల్ల ఎంత పెద్దగా తీసుకున్నా సరే కానీ నీట్గానైతే మనకు వెనకాల నుంచి బ్లౌజ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు, నీట్గా కనిపిస్తుంది. ఇట్లా నేనైతే ఆ స్కేల్ తోటి అయితే రౌండ్ తీసుకున్నా. అట్లనే పైన ఇచ్చేసి 2.5 తీసుకున్నా నేను.
కిందికి వచ్చేసి 3 తీసుకున్నా, నాకు కొంచెం వెడల్పు కావాలనుకున్నా కాబట్టి. అయితే ఏంటంటే మన కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఈ మనం గీసుకున్న లైన్ పక్కకు ఒక 1/2 ఇంచ్ మార్క్ అయితే ఇట్లా రౌండ్ చేసుకోరు. ఎందుకంటే కట్ వర్క్ కోసం మనము ఇట్లా ఇట్లా డౌన్‌లో వస్తాయి కదా! వచ్చినప్పుడు మనకు ఆ డౌన్ వరకే పోవాలి కటింగ్ అనేది. అంతకంటే ఎక్కువ పోవద్దు. పోనీలే దాని మించి ఇప్పుడు మనం ఫస్ట్ గీసిన లైన్ 2½ నుంచెల్లి తీసుకున్న లైన్ మించెల్లి గీస్తే మనకొచ్చేసి ఏందంటే ఈ మన డౌన్స్ వస్తాయి కదా! ఈ కటింగ్‌లో అవొచ్చేసి బయటకొచ్చినప్పుడు గల్ల చిన్నగా అయిపోతది. అందుకని కొంచెం 1/2 ఇంచ్ వెనకలకి తీసుకున్నామంటే మనము స్టిచ్చింగ్ చేసినంక మంచిగా నీట్‌గా మన గల్ల మామూలుగా బ్లౌజులకి ఎంత వెడల్పు ఉంటదో ఆ స్టిచ్చింగ్ చేసినాక కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసినాక కూడా అంతే వెడల్పుతోటి చాలా నీట్‌గా వస్తది. అట్లా అన్నమాట. ఇక అట్లనే మనం ఇప్పుడు ముందు పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా! అయితే ఒకవేళ క్రాస్ కటింగ్ పెట్టుకుంటాము అనే వాళ్ళైతే ఇలా పెట్టుకోండి క్రాస్ కటింగ్ అయితే. ఎందుకంటే నేనైతే ముందుకైతే ప్రిన్స్ కట్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నాను క్రాస్ కటింగ్ కాకుండా. అందుకనేసి అయితే నేనైతే ఇప్పుడు ఇటు సైడ్ అయితే తింపేసుకుంటా. మీకు క్రాస్ కావాలనుకుంటే మాత్రం క్రాస్ అయితే చూసిర్రు కదా ఎలా పెట్టాలనేది అయితే. అట్లా క్రాస్ కటింగ్ కోసం అయితే పెట్టుకోర్రి. ఇక అటెంకైతే ఇక నేనైతే చెప్పిన కదా! నేను ముందుకైతే మంచిగా ప్రిన్స్ కట్ పెట్టుకుందాం అనేసి అయితే అనుకున్నా. అట్లా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా నీట్‌గా మనం చుట్టూ రౌండ్ మొత్తం ఒక మార్క్ అయితే ఏసుకోర్రి. మొత్తం రౌండ్‌గా మనం వెనక పార్ట్ ఎంతుందో అదంతా మొత్తం మంచి మార్కింగ్ ఏసుకోర్రి. మీకు క్లియర్‌గా అనిపియడం కోసం నేను స్కెచ్ వాడుతున్నా. కామన్‌గా అయితే మార్కరే వాడతాం. ఇట్లనైతే మొత్తం రౌండ్ మంచిగా గీసుకోర్రి కరెక్ట్‌గా. అలాగే వచ్చేసి ఉక్సుల సైడు కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోర్రి. ఎందుకంటే మనకు ఉక్సులకు లోపలికి పోతది కదా! వెనకకేమో క్లోజ్ అయిపోతది కాబట్టి కుట్టు కోసం ఎక్స్ట్రా మనకు అవసరం లేదు. కానీ ముందుకైతే ఖచ్చితంగా కావాలి కదా! అట్లా అన్నమాట. ఇక అలాగే ఏంటంటే ముందు మనము నెక్ మనం ఎంత లూజ్ తీసుకున్నాము అనేసి అదే కొలుచుకొని మళ్ళీ ఒకసారి మార్క్ వేసుకోరు. ప్రతిదీ డబల్ చెక్ చేసుకోరు. ఎందుకంటే ఏ కొంచెం మిస్టేక్ అయినా కూడా బ్లౌజ్ అంతా చెడిపోతుంది కాబట్టి. ఇట్లా నేనైతే నా నెక్ ప్రకారం అయితే ఇలా తీసుకున్నాం. ఆ నెక్ వచ్చేసి ముందు 7 ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ పెట్టుకుంటున్నాం కాబట్టి 7 పెడితే బ్లౌజ్ సెట్ కాదు అసలు. కామన్‌గా అయితే 7 పెడితే అసలు అంతా నీట్‌గా కూర్చోదు, మంచిగా కనిపించదు. అలాంటప్పుడు 6 పెట్టుకోవాలి. 6 పెట్టుకున్నప్పుడు 6.5 7కి వెళ్ళిందంటే బ్లౌజ్ అసలు కరెక్ట్ సెట్ కాదు. అందుకని ప్రిన్స్ కటింగ్ ఎప్పుడు కుట్టాలనుకున్నా కూడా మామూలుగా మనకు బోట్ నెక్ పెట్టకుండా ప్రిన్స్ కటింగ్ ముంగట రావాలనుకునే వాళ్ళు, వెనుక డీప్ నెక్ రావాలనుకునే వాళ్ళు మాత్రం 6 పెట్టుకోరి. 6 కంటే ఎక్కువనైతే పెట్టకోరి. అప్పుడు మనకేమవుతుందంటే 6 ఇంచుల కంటే 6 ఇంచులు పెడితే ఇక కరెక్ట్ కూర్చుంటుంది అన్నట్టు. మనకు ముంగట డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా మంచిగా అద్దినట్టు కూర్చుంటుంది. అలా కాదు ప్రిన్స్ కట్ పెట్టి మేము 7 పెట్టుకుంటామంటే కొంచెం అంత సెట్ కాదన్నట్టు బ్లౌజ్ అయితే. అదనమాట. అట్లనైతే మీరైతే ఎప్పుడు కానీ ప్రిన్స్ కట్ పెట్టుకోవాలనుకునేటోళ్ళు 6 వరకే పెట్టుకోరు. దానికంటే మీదకున్న పర్లేదు కానీ కిందికి మాత్రం పెట్టకండి, సెట్ కాదు. అట్లా అనమాట. అయితే ఏంటంటే ఇక తర్వాత మనం సంక రౌండ్ చూసుకోవాలి. సంక రౌండ్ చూసుకున్నప్పుడు ఇట్లా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే స్కేల్ తోటి అయితే ఇట్లా రౌండ్ గీసుకోరి. కాకపోతే ఏంటంటే మన నెక్ మీదకి వచ్చింది కాబట్టి మనకు ముందు భాగంలో కొంచెం ముడతలు వచ్చే అవకాశం అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది. మన ఈ నెక్ కొంచెం పైకి అయింది కాబట్టి అలాంటప్పుడు కొద్దిగా లోపలికి 1/2 ఇంచ్ అట్లా కొద్దిగా లోపలికని కట్ చేసుకోండి. ఇట్లా సంక రౌండ్కి వచ్చేసరికి డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోరు. వెనకాల నేను 1 ఇంచ్ తీసుకున్నా, ముందుకు వచ్చే వరకు 1/2 ఇంచ్ తీసుకున్నా. ఇక అట్లా అది మార్కింగ్ వేసుకున్న తర్వాత అయితే ఈ ముందు భాగంలో ఉక్స్ నుంచి వెళ్ళి కింది వరకు ఇప్పుడు మనకు హైట్ అవుతుంది కదా, అక్కడైతే ఈ ఉక్సులు పెట్టే కాడైతే ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోరు. పైకి మార్క్ చేసుకుంటే ఏమవుతుందంటే బ్లౌజ్ మొత్తం పొట్ట మీదకి రాకుండా మంచి చెస్ట్ కింద కరెక్ట్ కూర్చుంటుంది అన్నమాట. ఇట్లా ఉక్సు నుంచి వెళ్ళి మళ్ళీ అదే మనకు యాజ్ ఇట్ ఈజ్ చెస్ట్ లూజు చెస్ట్ ఫిట్టింగ్ కోసం అనేసి అయితే 2½ అలానైతే తీసుకోండి లూజ్ వచ్చేసి. ఇప్పుడు చెస్ట్ టక్స్ అయితే పెట్టుకుంటాం కదా మనమైతే ముందు భాగంలో ఛాతి కాడ, అలాంటి కాడనైతే 2½ పెట్టుకోరి. ఆ తర్వాత మన చెస్ట్ లూజును బట్టి 2 ఇంచుల, 2½ ఇంచుల, 3 ఇంచుల అట్లనైతే పెట్టుకోరి. అట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చెక్స్ కాడనైతే ఇప్పుడు ఛాతి పట్టీల కాడ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అది మళ్ళీ మనకు కవర్ కావాలి, క్లాత్ బరాబర్ రావాలి అని అంటే మళ్ళీ సైడ్ కుట్లేసే కాడ కరెక్ట్ రావాలంటే సేమ్ ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించినట్టు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోరు. ముందు పార్ట్ వచ్చేసి వెనకది బరాబరే ఉంటుంది, ముందుకు మాత్రం మనం టక్స్ పెట్టుకుంటాం కాబట్టి అట్లా అనమాట. ఇంకొకటి
కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ చిట్కా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కొంచెం మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. అయితే మన పాత సైజ్ జాకెట్ ఉంటుంది కదా, సేమ్ మన టక్స్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకుంటే మనకు అర్థమైపోతుంటుంది కదా, వాళ్ళది ఎట్లున్నది, వాళ్ళ సైజ్ ఎట్లున్నది, వాళ్ళ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత గ్యాప్ ఉన్నది అనేసి మీరు మార్కింగ్ వేసుకోండి. నేనైతే చాలా వరకు అట్లా చేసిన, వాళ్ళ బ్లౌజులు కూడా బాగానే వచ్చినాయి. అన్నీ నేను టేప్ తోటి కూడా మార్కింగ్ ఏమి వేసుకోండి, మీకు చూపిస్తున్నాను. కానీ కామన్గా నేను ఎక్కువ శాతం అయితే 80% మొత్తం బ్లౌజులు అయితే సైజ్ బ్లౌజ్ తోటే కుడతా, టేప్ తోటి చాలా తక్కువ అనమాట. మీకోసం అయితే ఎక్కువ టేప్ వాడుతున్నా. ఇదన్నమాట. మనకి ఇప్పుడు చెస్ట్ హైట్ కూడా తెలియాలన్నా కూడా మన సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంది, కింద చెక్స్ అది టక్స్ వచ్చేసి అని అది చూసుకోర్రి. ముందు కూడా ఎట్లున్నది అనేసి సేమ్ మనం బ్లౌజ్ పెట్టి కూడా కట్ చేసుకున్నా కూడా మనకు బ్లౌజ్ నీట్గానే వస్తుంది. ఎక్కడ కూడా గింత లూజు ముడత బుగ్గలాగా రావడం అనేది అయితే ఏముండదు. ఇట్లయితే నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు అయితే చూసుకుంటా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం 2 లైన్స్ తీసుకున్నాం కదా, ఒకటి 1/2 ఇంచ్ లోపలికని గీసుకున్నాం కదా, దాని మీద కాకుండా మనం ముందు దాని మీదనే గీసుకోవాలి. ఎందుకంటే అలాంటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు, లోపల ఇంకొక లైన్ ఉంది కదా అదే కావచ్చు అనేసి. అందుకే ముందే కరెక్ట్ ఆలోచించుకొని గుర్తుపెట్టుకొని మరి కట్ చేసేటప్పుడు కట్ చేయాలి. మళ్ళీ అందులో ఏమవుతుందంటే సైడ్ లైన్స్ గీస్తాం కదా, సైడ్ లైన్స్ గీసినాక కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఏం చేస్తారంటే సైడ్ లైన్ గీసిన తర్వాత దాని పక్క నుంచి కట్ చేస్తారు. కానీ మళ్ళీ మనం కట్ చేసినప్పుడు సైడ్ లైన్స్ అస్సలు కనిపించద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనము వెనుక దాని చుట్టూ గీసుకుంటాం కాబట్టి అది ఎక్స్ట్రా అన్నట్టు, మనకు ఒక 1/4 ఇంచులో ఇంకా కొంచెం తక్కువ ఎక్స్ట్రానే అవుతుంది. కాబట్టి మనం ఆ లైన్ కనిపించకుండానే కట్ చేయాలి ఎప్పుడు కట్ చేసినా. ముందు పార్ట్ వచ్చేసి ఇట్లా అన్నట్టు ఇట్లా మంచిగా నీట్గా మార్కింగ్ చేసుకొని చుట్టూ రౌండ్ కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. వెనుక దాని మీద వేసి మళ్ళీ నీట్గా ఉందా లేదా, ఇలా వచ్చింది ఏమైనా ఎక్స్ట్రాలు అయినాయా చూసుకోండి. 1కి 2 సార్లు చూసుకోరు కొత్తగా కుట్టేటోళ్ళు అయితే. ఇట్లనైతే ఇక నేనైతే నీట్గా కట్ చేసుకుంటున్నా, చాలా నీట్గా వస్తుంది. ఇట్లనే ఇదే మెథడ్ తోటి మీరు కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఇట్లా ట్రై చేసిరంటే ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ ముంగట నేనైతే కచకలు పెట్టుకుంటాను, చూసారు కదా. ఆ మూలకాడ ఏంటంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అసలు తిరగదు అన్నట్టు, మిషన్ కింద ఇట్లా రౌండ్గా రాదు. అలాగని మనం టెన్షన్ లేబట్టి దింపినాం అనుకో ఇట్లా షార్ప్గా వస్తుంది. అట్లా రాకుండా నీట్గా కరెక్ట్ సాఫ్గా రావాలంటే కచకలు పెట్టుకోవాలి. టెన్షన్ లేపకుండా కుట్టాలి. ఎప్పుడు కానీ ముంగట టక్స్ కుట్టేటప్పుడు గల్లలకైనా కూడా టెన్షన్ లేపి కుడితే మనకు అక్కడ మూలలు తిరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అట్లా నీట్గా రావాలంటే మాత్రం టెన్షన్ లేపకుండా మంచిగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడైతే మొత్తానికైతే మన కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇక మనం స్కేల్ తోటి అన్నీ టేప్ తోటి పెట్టి మళ్ళీ కావాలంటే కొంచెం వెనక ఎక్కువ తక్కువ అయిందనుకో ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వెనుక పార్ట్ ఎట్లా కట్ చేసుకున్నాం అదే దీని మీద వేసుకొని మన భుజం మించేలో ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచు మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి ఇలాంటి క్లాత్ అయితే వేసుకో. ఇదైతే మనకు టైలర్ షాపులో దొరుకుతాయి కదా, మనం డిజైన్స్కి వేసుకోవడానికని అడిగినా ఇస్తారనమాట వాళ్ళైతే. ఇట్లా స్టిప్ ఉంటుంది అన్నట్టు, ఇది మనకు ఐరన్ ఐరన్ చేయకున్నా కూడా మన బ్లౌజ్కి అద్దినట్టు ఆ డిజైన్ కాడ గింత వంకర టింకర పోకుండా మంచిగా నీట్గా కూర్చుంటుంది అనమాట. అయితే ఏంటంటే ఇట్లా మనం సైజు చూసుకొని మన హైట్ గల్ల హైటు అదంతా చూసుకున్న తర్వాత మనం గీసుకున్న లైన్ ప్రకారం ఒక 2 ఇంచెస్ మాత్రం ఎక్స్ట్రా కట్ చేసుకోరు. అంటే ఇటు మన బాడీ సైడు ఇటు తీసేసే సైడ్ కాకుండా మన బాడీ సైడు మనకు మన బ్లౌజ్ ఎడ కూర్చుంటుందో అక్కడ సైడ్ ఒక 2 ఇంచెస్ అయితే తీసుకోరు ఎక్స్ట్రా. దాని ప్రకారం మనం ఎట్లా కట్ చేయాలో కట్ వర్క్ అనేది చూపిస్తాను నేను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు సేమ్ వెనుక మనం ఎలా కట్ చేసుకున్నామో ఈ ముందు పార్ట్కి వచ్చేసి కూడా అట్లనే నీట్గా చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక 2 ఇంచెస్ తీసుకొని వెడల్పు తీసుకొని కట్ చేసుకోండి. ఏం చేస్తారంటే తెలియక కొత్త వాళ్ళు అంటే నేను ఇవన్నీ చేసిన కాబట్టి మిస్టేక్స్ మీకు చెప్తున్నా. ఏంటంటే కొంచెమే కదా ఇట్లా రౌండ్ కట్ చేస్తే అయిపోతుంది కామన్గా అనేసి అంటారు, కానీ అది కరెక్ట్ కానే కదా. అసలు లెక్కకైతే టేప్ తోటి ఇంకా కరెక్టే వస్తుంది. మీకు ఈజీగా అర్థం కావాలంటే అట్లా బ్లౌజ్ పైన దానిపైన వేసుకొని కట్ చేసుకున్నారనుకో ఇంకా నీట్గా క్లారిటీగా ఉంటుంది, మళ్ళీ మీకు కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఇక అట్లనే కట్ వర్క్ నేనైతే ముందుకు వెనక్కు అలాగే చేతులకు కూడా వేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి ముందుకు తీసుకున్నా వెనక్కి తీసుకున్నా, అట్లనే చేతులకు కూడా తీసుకున్నా. చేతులకు కూడా చూసారు కదా 2 ఇంచులు అయితే గ్యాప్ తోటి తీసుకుంటాను అన్నట్టు. 2 ఇంచుల మార్క్ పెట్టుకొని 2 చేతులకు వచ్చేటట్టు అయితే కట్ చేసుకోరు ఇలా అన్నమాట. ఇదైతే మనకు ఎప్పుడు కానీ క్లాత్ వచ్చేసి నీట్గా ఎక్కడన్నా సాఫ్ ఉన్న అక్కడ బెడ్ కింద అట్లా పెట్టుకోరు. ఎక్కడ పడితే అక్కడ వేసే సంచులలో కూర్చితే మీకు అరేంజ్ చేయడానికి రాదు. నీట్గా మళ్ళీ ఎప్పుడైనా డిజైన్ చేసేటప్పుడు కట్ చేయడానికి కూడా అంత మంచిగా కుదరదు అన్నమాట.
అయితే ఇప్పుడైతే కట్ వర్క్ ఎలా కట్ చేస్తాననేది చూడండి. నేను గ్యాప్ తీసుకొని మనకు ఎంత అవసరమో హైట్కు అది ఇది అనేసి అయితే చూసుకొని అయితే నేనైతే అది కట్ చేసుకున్నా. ఈ క్లాత్ అయితే కట్ చేసుకున్నా అనమాట. ఇప్పుడు చూసిరు కదా నేను మార్క్ తోటి పెడుతున్నా. 2.5 నేను పైన షోల్డర్ దగ్గర తీసుకున్నా. నా బ్లౌజ్కి వచ్చేసి కింద వచ్చేసరికి 3 తీసుకున్నా. కానీ మనం గల్ల ఎంత హైట్ ఉన్నది అదొక మార్కింగ్ అయితే పెట్టుకోర్రి. ఇప్పుడు అంత ఎంత హైట్ తీసుకున్నాం మనం. ఇట్లా మనం క్లాత్ దాని మీద వేసినామంటే లైనింగ్ వేసినామంటే ఈజీగా అర్థమైపోతుంది. పెద్ద టెన్షన్ ఏం పడవలసిన అవసరమే లేదు. ఇట్లా అనమాట. మన అది వెనుక పార్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ తీసుకొని మనం దీని మీద వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మనం మార్క్ 3 ఇంచెస్ అయితే నేను తీసుకున్నా కదా. 3 ఇంచుల గ్యాప్ తీసుకొని వెనకాల కింద డీప్ నెక్ కోసం 3 ఇంచులు, పైన షోల్డర్ దగ్గర 2.5 తీసుకున్నాం. ఇట్లయితే మార్క్ వేసుకోరు. మార్క్ వేసుకున్న తర్వాత నేను ఇప్పటిదాకా చెప్పిన కదా, అది కట్ వర్క్కి వచ్చేసి ఇట్లా డౌన్ వచ్చినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఒక 1/2 ఇంచ్ డౌన్ అయితేనే దాని లుక్ మారిపోతుంది. లేదు లైట్ డౌన్ తీసుకుంటా అంటే అంత మంచి లుక్ అయితే కనిపించదు. అంటే ఇక నేను నా బ్లౌజ్ కాబట్టి కొంచెం నాకు ఇష్టం వచ్చినట్టయినా కుట్టుకోవచ్చు కదా అనేసి అయితే నేను కొంచెం డౌన్ అయితే ఎక్కువనే తీసుకుంటున్నా. కాకపోతే ఏంటంటే అన్ని వీడియోలలో ఏం చేస్తారంటే ఇట్లా ఏదైనా పెట్టుకొని కట్ చేయండి రౌండ్ది ఏదైనా సరే, ఆ బాక్స్ ఈ బాక్స్ మూత అయినా పర్లేదు అంటారు. కాకపోతే ఏంటంటే మూతలు పెట్టినప్పుడు మనం ఇట్లా పెట్టి మార్కింగ్ చేసేటప్పుడు ఆ మూత కొంచెం ఇటు జరిగినా అటు జరిగినా కూడా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కట్ వర్క్ డిజైన్ కుట్టేటప్పుడు. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన మెథడ్లో మీరు కట్ చేసుకున్నారనుకో చాలా నీట్గా వస్తుంది. మళ్ళీ ఒక్కటే విధంగా ఒకటే సైజులో కూడా వస్తుంది. ఇప్పుడు నేనైతే అది అట్ట ముక్క వచ్చేసి మన శారీ ఫాల్స్కి అయితే వస్తుంది కదా, అదే అట్ట ముక్కనైతే నేను తీసుకున్నా. దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. బరాబర్ కరెక్ట్ మధ్యలో మిడిల్లోకి ఫోల్డ్ చేసి అట్లా అటు సగం ముక్క ఇటు సగం ముక్క వచ్చేటట్టుగా కట్ చేసుకోరు. కట్ చేసుకొని మనం మాత్రం ఇది ఎక్కడ పెట్టాలో బాగా ఆలోచించాలి. పైన లైన్ మీద పెట్టద్దు. పైన లైన్ మీద పెడితే మనకు గల్ల చిన్నగా అయిపోతుంది కుట్టిన తర్వాత. అందుకని మనం 1/2 ఇంచ్ వెనక్కి తీసుకున్నాం కదా ఇంకొక లైను, ఆ 1/2 ఇంచ్ వెనక్కి తీసుకున్న లైన్ మీద 1/2 ముక్క పెట్టి గీసుకోండి. అట్లయితే మనం ఎక్స్ట్రా ఇటు జరిగింది అటు జరిగింది, ఒకటి పెద్దగా వచ్చింది రౌండ్, ఒకటి చిన్నగా వచ్చింది అనే బాధ అయితే అస్సలే ఉండదు. ఇట్లా 1/2 కట్ చేసుకొని పెట్టుకోండి. మొత్తం రౌండ్ అవసరం లేదు. రౌండ్ అంటే కొంతమందికి అందాజ తెలుస్తుంది, కొంతమందికి అందాజ తెలియదు. కాబట్టి ఇట్లయితే 1/2 తీసుకున్నాం అనుకో అది క్లియర్గా ఉంటుంది, మంచిగా నీట్గా కూడా వస్తుంది చూడ్డానికి కూడా. ఇప్పుడు ఇట్లా మనం రౌండ్స్ గీసుకుంటాం కదా. ఇప్పుడు మీకు అక్కడ 2 లైన్స్ కనిపిస్తున్నాయి. కొంతమందికి డౌన్ ఎక్కువ కావాలి, మాకు అవి కట్ వర్క్ డిజైన్ బాగా ఇంకా క్లారిటీ కావాలంటే డౌన్ వరకు గీసుకోరు. లేదు మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, అంత లోతు తీసుకుంటే ఉల్టా తీయనీకి వస్తలేదు అన్నప్పుడు ఫస్ట్ లైన్ వరకే తీసుకోరు. ఎందుకంటే మీకు ఇంకా కొంచెం నీట్గా రావాలి, ఇంకా డౌన్ మాకు ఎక్కువ కట్ వర్క్ అనేది మంచిగా కనిపించాలనుకుంటే లోపల వరకు తీసుకోరు. లేదంటే పైన లైన్ వరకే డౌన్ అయితే కట్ చేసుకోరు. నేనైతే కొంచెం మంచిగా డీప్గా లోపలికి రావాలి, మంచిగా అవి రౌండింగ్స్ అనేది నీట్గా కనిపించాలని అయితే నేనైతే ఇట్లా కట్ చేసుకుంటున్నా. కానీ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా మనం కుట్టినప్పుడు కట్ వర్క్ డిజైన్ అనేది మారిపోతుంది అనమాట. ఇట్లా నేనైతే నీట్గా కట్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇదే విధంగా కొంచెం స్లోగా ఒక 1 మినిట్ ఇంకా కొంచెం ఎక్కువైనా పర్లేదు. కానీ నేను చూసిరు కదా, నేను నా కటింగ్ అయితే కొంచెం డీప్గా కట్ చేసుకుంటున్నా, ఆ రౌండింగ్స్ అనేది నీట్గా కనిపించాలని. ఇదనమాట ముచ్చట. మొత్తానికైతే మన వీడియో కనుక నచ్చినట్టయితే మీకు ఏ మాత్రం కొంచెమైనా ఉపయోగపడ్డదని మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోటి నన్ను ఇంకొంచెం ముందుకు పంపిస్తారని నా కోరిక. ఓకేనా. నా వీడియోల వల్ల ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడుతుందేమో అని ఆశ, అంతే. ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లనైతే మంచిగా నీట్గా కట్ చేసుకోండి. రౌండింగ్ కాడ మాత్రం ఎలాంటి తేడా రావద్దు. మళ్ళీ అందులో ఏంటంటే మనం మార్కింగ్ వేసుకుంటాం కదా, నీకు ఇంతకుముందు ఎట్లా చెప్పినా ముందు పాటు ఎట్లా కట్ చేస్తాం మార్కింగ్ అనిపించకుండా అని, ఇది కూడా అట్లే చేయాలి. అట్లా అయితేనే మనకు గల్ల కొంచెం వెడల్పు వస్తుంది. లేదంటే మనం మార్కింగ్ యువతల కట్ చేస్తామంటే మళ్ళీ గల్ల చిన్నగా అయిపోతుంది అనమాట కట్ వర్క్ మనం కుట్టేసరికి. అట్లా అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను దీని మీద నీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో కూడా చూపిస్తా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. నేను అట్లా ఎందుకు గీత లోపల నుంచే తీసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా వీడియోలోనైతే చూపిస్తా. మొత్తానికైతే మన వీడియోనకైతే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఎవరన్నా మీ ఇంట్లో నేర్చుకునే వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే, నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇంకేమన్నా కావాలంటే కామెంట్ చేయండి సలహాల కోసం. నేనైతే నాకు తెలిసిన వరకు ఉన్నదే చెప్తా, లేనిది నాకు తెలియదు అయితే తెలియదనే చెప్తా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునేటోళ్ళకి ఈజీ మెథడ్లోనైతే కట్ చేసుకోరు. ఇక నేను హ్యాండ్స్ ముందు పార్ట్ నెక్ వచ్చేసి నేను తర్వాత కట్ చేసుకుంటా. ఓకేనా, ఇప్పటికే మీకు వీడియో లాంగ్ అయ్యి బోర్ కొడుతుందేమో, అందుకనేసి అయితే ఇదన్నమాట. ఇక సేమ్ ఇది కూడా అంతే, మనం వెనక ఎట్లా కట్ చేసుకున్నామో ముందు కూడా అట్లే కట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.